బిగ్ బాస్ 8 వీకెండ్ ఎపిసోడ్ చూసాక అనిపించింది ఏమంటదంటే నాగమణికంటని కార్నర్ చేస్తుర్రు ద హౌస్ మేట్స్ అని బిగ్ బాస్ కూడా అనిపించింది. అందుకే వాళ్ళు కన్నింగ్ అని సెల్ఫిష్ అని బోర్డ్స్ పెడుతుంటే ఆపండి, నాగమణికంట కాకుండా వేరే అందరికి అండి. ఎందుకంటే సింపతి వల్లనే గెలుస్తుందని బిగ్ బాస్ కూడా అలానే అనుకుంటారేమో, కానీ యాక్చువల్ గా అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కార్నర్ చేయడం మాత్రం కరెక్టే. ఎందుకంటే 24 hours బిగ్ బాస్ లైవ్ స్ట్రీమ్ చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే యష్మి నాగమణికంట డిష్ కాకుండా నిఖిల్ డిష్ తీసుకొచ్చింది. దానికి యష్మి ఏమని చెప్పిందంటే నాగమణికంటకి వాళ్ళ మేమున్నాం కానీ నిఖిల్కి ఎవరు లేరు అని ఒకటి చెప్పింది. సో అది ఎంత కన్విన్సింగ్ గా లేదు. అయినా కూడా అప్పుడు నాగమణికంట కొంచెం బాధపడుతుంటే ఆ సీన్స్ ను వాళ్ళు రిక్రియేట్ చేసారు. ఆయన ఉంటే ఆయన ముందట కాకుండా వెనకాల రిక్రియేట్ చేసి అందులో ఫన్ క్రియేట్ చేసారు. సో ఆ బాధలో ఫన్ క్రియేట్ చేసిన నాకు కొంచెం ఓవర్ అనిపించింది. నాకే కాదు, అది చూసిన వాళ్ళు అందరూ కూడా ఓవర్ అనిపిస్తుంది. సో అందుకే ఆటోమేటిక్ గా సింపతి జనరేట్ అవుతుంది. సో వాళ్ళు ఫస్ట్ ఆయనను పట్టించుకోవడం బంద్ చేస్తేనే ఆయన గేమ్ అయినా ఆడుతుండు అన్నట్టు ఉంటేనే, లేకపోతే కార్నర్ అవుతుంటాడు. కార్నర్ అయినా కొద్దీ ఓట్స్ పెరుగుతూనే ఉంటాయి. 2 రోజులు ఎట్లా సేవ్ అయ్యిండు అని కిరాక్ సీత కూడా అనుడు. అవన్నీ కూడా అందరికి నచ్చది. ఎవరైతే నాగమణికంట ఫ్యాన్స్ ఉన్నారో ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. అందుకే కదా 100K స్టార్టింగ్ లో 100K ఉండే బిగ్ బాస్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఇప్పుడు 150K ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నాగమణికంటకి. సో ఇలానే జరిగితే నాగమణికంట విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి.